కాసేపట్లో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరగనుంది. సీఎం వద్ద ఉన్న 3 శాఖలు మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై తాజా సమాచారం ఏంటి? స్వప్న, కొత్తగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు ఈవేళ శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నది. మరి కాసేపట్లో అధికారికంగా ఈ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడే అవకాశం ఉండదని మనకు సమాచారం ఉన్నది. ప్రధానంగా ముఖ్యమంత్రి వద్ద దాదాపు 11 శాఖలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 11 శాఖలు కాకుండా ఇతర మంత్రులకు కేటాయించిన ఈ శాఖలు కూడా ముఖ్యమంత్రిని పర్యవేక్షిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి వద్ద ఉన్న దాదాపు 4 నుంచి 5 శాఖలు వీళ్ళ ముగ్గురికి కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అడ్లూరు లక్ష్మణ్కు, శ్రీహరి ముదిరాజుకు, అదేవిధంగా గడ్డ వివేక్ వెంకటస్వామికి, ఈ ముగ్గురికి కూడా. అయితే వీళ్ళ యొక్క విద్య కానీ లేకపోతే రాజకీయంగా కానీ అనుభవము, వీళ్ళకి సంబంధించిన పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎవరికి ఏ శాఖలు అయితే సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు తదితర అంశాలన్నిటి కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. మనకున్న సమాచారం ప్రకారము కార్మిక శాఖ, వెల్ఫేర్ సంక్షేమ శాఖలు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ తో పాటు మరొక 2 శాఖలు కూడా ఈ మంత్రులు, కొత్త మంత్రులకు కేటాయింపు జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా కార్మిక శాఖ గడ్డ వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సంక్షేమ శాఖలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అనిమల్ హస్బెండరీ శ్రీహరి ముదిరాజుకి ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా మరో 2 శాఖలు కూడా ఈ మంత్రులు కేటాయిస్తారని మనకు సమాచారం ఉండాలి. స్వప్న, ధన్యవాదాలు తిరుపాల్.